అండి అందరికి. అందరు ఏం చేస్తున్నారు? టైం అయితే ఇప్పుడైతే 1 అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేనైతే వంట అయితే చేస్తా ఉన్నా. కొంచెం లేట్గా అయితే పంపించింది అనమాట చికెన్ షాప్ దగ్గర నుంచి. అయితే ఇంకా వర్కర్ ఇంకా ఉంటారు కాబట్టి షాప్లో. ఇక్కడైతే మా మరిది మా హస్బెండ్ ఉన్నారు, అక్కడేమో వర్కర్ మా మరిది ఉన్నారనమాట షాప్లో. వాళ్ళకైతే వంట అయితే చేయాలి కదా. నేను ఇప్పుడుగా రైస్ అయితే పెట్టేసుకున్నా. రైస్ అయితే ఉడికిపోయిందనమాట. మార్నింగ్ పూజ చేసిన అని చెప్పినా కదా, పూజ అయితే చేసేసుకున్నా. ఈరోజు సండే కాబట్టి నేనైతే నాన్ వెజ్ అయితే తినాను. నా కోసం బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్కి ఈవినింగ్కి ఇంకా అదే సరిపోకున్నా అదే అనమాట. అసలు అయితే చేసుకొని నేను సపరేట్గా కర్రీస్ అయితే ఏమి, టమాటా పచ్చడి ఇంకేదైనా ఉంటే వేసుకొని తింటా. కానీ ఈరోజు టమాటా పచ్చడి కూడా లేదనమాట. టమాటా పచ్చడి అయిపోయింది. ఊరు వెళ్ళినప్పుడు తీసుకొద్దాం అనేసి అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట. లగేజ్ ఉండడం వల్ల పిల్లలు ఇక అదంతా హడావిడిగా వచ్చేసినాం మేము. ఎందుకంటే మళ్ళీ మేము వచ్చింది సాటర్డే అనమాట. రేపు సండే అనగా సాటర్డే రోజు ఈవినింగ్ 3కో 4కో బయలుదేరినాం మేము. అట్లా హడావిడిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మా ఇంటికి రావడం తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా హడావిడిలో పడి నేనైతే ఇక పచ్చడి తీసుకురావడం అయితే మర్చిపోయినా. ఇంకా అంత గుర్తులేదనమాట నాకు. ఇక పచ్చడి కూడా లేదు, అయిపోయింది టమాటా పచ్చడి. ఈసారి దసరాకి ఇంటికి వెళ్తే ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. అత్తయ్య అప్పుడు పెట్టిందని చెప్పాను కదా, అప్పుడు తీసుకొచ్చినాం కొంచెం. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా మళ్ళీ దసరాకి వెళ్ళినప్పుడు అయితే వెళ్ళి ఊరి నుంచి తెచ్చుకోవాలన్నమాట పచ్చడి అయితే. ఇక్కడేమో ఇంకో చికెన్ అయితే అవుతా ఉంది. సూప్ అయితే పెట్టేసుకున్నా, ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ సరిపోవాలి కదా. చికెనే అంటే సరిపోదు కదా. మళ్ళీ ఏంటంటే మళ్ళీ హడావిడిగా తింటూ ఉంటారనమాట అన్నం కూడా. మనం ఫ్రై చేసినా లేకపోతే నార్మల్గా చికెన్ కర్రీ లాగా వండినా కూడా వాళ్ళకి తొందరగా తినడానికి అవ్వదనమాట. సూప్ అయితే ఇంకా అది ఆటోమేటిక్గా అన్నంలో కలిసిపోతుంది కాబట్టి స్పీడ్గా వాళ్ళైతే కలుపుకొని ఇక తినేస్తారు. అట్లనేసి ఎప్పుడైనా సండే వచ్చిందంటే నేను మార్నింగ్ అయితే సూపే పెడతాను అనమాట. అందరికి వచ్చేలాగా ఉంటుంది, అట్లనే వాళ్ళకి తినడానికి మంచిగా ఉంటుంది అనేసి అట్లా సూప్ అయితే పెట్టేసుకుంటా. మీరు ఈరోజు ఏం కర్రీస్ వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. నాలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంక కొన్ని వీడియోలు అయితే తీయగలుగుతా. ఇంకా ఏంటంటే నాకు నార్మల్గా వీడియోస్ తీద్దామంటే ఇక పిల్లలతో అవ్వట్లేదు అనమాట. అట్లనే నేను లైవ్ కూడా పెడతా ఉన్నా వీడియోస్ అయితే. కానీ ఎవరు ఎక్కువైతే లైవ్లో కూడా ఎక్కువైతే రావట్లేదు అనమాట. ఇంతకుముందు బాగా వచ్చేసాయి అనమాట వ్యూస్ అయితే. కానీ ఇప్పుడైతే నార్మల్గా ఇంకా తగ్గిపోయినాయి అనమాట. అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే ఏం చేయట్లేదు కదా, అందుకనే తగ్గిపోయినాయి అనేసి అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. ఇంకా వర్షం అయితే మస్తు వస్తుంది అనమాట. బయట చూడండి చీకటిగా ఉందనమాట. బయటనైతే నిన్నటి నుంచి పడుతూనే ఉన్నది ఆటోమేటిక్గా వర్షం అయితే. నిన్నటి నుంచి పడుతూనే ఉన్నది వర్షం. ఈ వర్షం మామూలుగా లేదనమాట. అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. మా బట్టలు ఏమో ఎండేటట్లేదు అని చెప్పా కదా, వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందనేసి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతా ఉన్నాయి కానీ డ్రై చేసేది మాత్రం అది ఖరాబ్ అయిపోయింది అనమాట. ఇంకా అత్తయ్య దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కదా, సో అత్తయ్యకి అయితే అది యూజ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. అంటే మార్నింగ్ వేస్తే బట్టలు అందులో ఈవినింగ్ అవుతా ఉన్నాయి బట్టలు. అక్కడి నుంచి ఇంకా మేము ట్రాన్స్పోర్ట్లోనైతే వేసేసుకున్నాం. ఎప్పుడు వస్తుందో మరి, నిన్న వస్తుందో అనేసి అన్నారనమాట. వెళ్ళిరు కానీ ఏమైందో మరి రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజైనా రేపైనా రావచ్చు వచ్చింది అనేసి అయితే అన్నారు. మరి ఎందుకో తీసుకురాలేదు. వాషింగ్ మిషన్ కూడా తీసుకొని అయితే వస్తూ ఉన్నారనమాట. ఇంకా అంటే బియ్యం లేవు, బియ్యం కూడా అయిపోయినాయి కదా. బియ్యం కూడా ఇంటి దగ్గర నుంచే ఇంకా మామయ్య అయితే పంపిస్తూ ఉన్నాడు అనమాట. మాకు ట్రాన్స్పోర్ట్లోనైతే వేస్తా అనేసి చెప్పిండు. వేసిందంట, వచ్చేసినాయి ఇక్కడికి కూడా. కాకపోతే ఇంకా ఇంటికి అయితే రాలేదనమాట. వస్తే వీడియో అయితే తీస్తా ట్రాన్స్పోర్ట్లో ఎట్లా వచ్చినాయి, ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి ఏంటి అనేది. ఒకవేళ నాకు మా వాళ్ళు చెప్పి తీసుకొస్తానైతే నేనైతే ఫోన్ ఇచ్చి అయితే వీడియో తీయమని చెప్తా. అంటే నేను వెళ్ళడానికైతే అవ్వదనమాట నాకు. మీకు తెలిసిందే కదా పిల్లలతోటి ఇంకా నాకైతే ఎటు వెళ్ళడానికి అయితే అవ్వదనమాట. ఇంకా మసాలాలు ఇవేవైతే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇక ఫ్రీగా లేనమాట నూరుకోవడానికి, మిక్సీ చేసుకోవడానికి, అదే మిక్సీలో పట్టడానికి. అల్లమైనా మసాలాలైనా ఏవి కూడా నేను ఇంకా చేసుకోలేదనమాట. ఎప్పుడు చేసుకున్నా కూడా ఒక 3 monthsకి వచ్చేటట్టు మసాలాలు అయితే. అల్లం అయితే ఒక 1 month, అట్లీస్ట్ 1 month వచ్చేటట్టు చేసుకుంటా. బాగా పడుతుంది అల్లము, ఎందుకంటే మేము బాగా నాన్ వెజ్ తింటాం కదా, అందుకనేసి బాగా పడుతుంది అనమాట. ఓకేనండి, వీడియో అయితే కంటిన్యూగా తీస్తా చూడండి. కర్రీ అయితే అయిపోయింది, ఉడికింది. బాక్స్ అయితే వాళ్ళకైతే కట్టేసినాం అనమాట. ఫోన్ చేస్తూ ఉన్నారనమాట వంట అయిందా అనేసి. ఇంకా
బాక్స్ ఒకటైతే వాళ్ళకైతే పెట్టేసిన. ఇప్పుడైతే కర్రీ అయితే బాక్స్లోనైతే వేస్తా ఉన్నా. చూడండి, దీంట్లో అయితే వేస్తారు రెండిట్లనైతే. ఇగో ఇక్కడైతే పెట్టేసుకున్నా రైస్ అయితే. ఇగో అక్కడ ఇద్దరికి అనమాట 2 బాక్సులలో, ఇక్కడ వచ్చేసి ఇద్దరికి అనమాట ఒక దాంట్లోనైతే కట్టేసిన. ఓకేనండి, కట్టేసినానండి బాక్స్ అయితే. బాక్స్ అయితే పెట్టేసిన, అయిపోయింది. అన్నం అయితే లేదనమాట, అన్నం అయితే అయిపోయింది. అన్నం అయిపోయింది, కొంచెమే ఉంది, సరిపోతుందో సరిపోతుందో మళ్ళీ దాంట్లోనేసి బియ్యం కడిగేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. రైస్ కుక్కర్లో అయితే పెడతాను. కొన్ని కడిగిన అనమాట, ఒక గ్లాస్ అయితే కడిగిన. మళ్ళీ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అందుకనేసి ఒక గ్లాస్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనండి, ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ బాయ్.